ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృప చేత జీవవాక్య ధ్యానాలను ధ్యానించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. గత వారం అంతా కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తూ మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనను. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడపండి. వాక్యాన్ని గ్రహించగలిగే సిద్ధ మనసు దయచేయండి. వాక్యానుసారంగా బ్రతకటం మాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. దేశానికి సేవకులు కావాలి, లేతే ఈ లోకానికి పరిచారకులు కావాలి అనేటువంటి క్యాప్షన్తో ఈరోజు వాక్యాన్ని వినేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు, సర్వాధికారిగా వచ్చారు, సృష్టికర్తగా వచ్చారు. ఎందుకంటే ఆయన జీవించిన కాలంలో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం గమనించినప్పుడు సర్వశక్తిమంతుడు అని మనకు అర్థమవుతుంది ఆయన చూస్తుంటే. కానీ ఆయన యెరూషలేములో ప్రథమ స్థానాన్ని కోరుకోలేదు. యెరూషలేములో అప్పుడున్నటువంటి పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ప్రథమ స్థానాన్ని వారు కోరుకునేవారు. కానీ ప్రభు ప్రథమ స్థానాన్ని కోరుకోలేదు. ఆయన మారుమూల గ్రామమైన నజరేతును ఆయన ఎన్నుకున్నారు. నజరేతులో ఉండేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చూస్తాం. అలాగే ఆయన పరలోకంలో ఎలాంటి వైభవాన్ని కలిగి ఉంటారో మనం ఊహించవచ్చు. ప్రకటన గ్రంథంలో అక్కడ ఉండేటువంటి సింహాసనం, పరలోకంలో ఉండే పరిస్థితులు అన్నీ కూడా పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు దర్శనంలో చూచి ఆయన వ్రాసిన విషయాలు మనం చదువుకున్నా మనకు తెలుసు. కానీ ఆయన అలాంటి వైభవోపేతమైనటువంటి జీవితాన్ని లేకపోతే పరిస్థితిని విడిచిపెట్టి లోకానికి వచ్చినప్పుడు సహజంగా ఇక్కడ కూడా అలాంటి విషయాలు కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం గమనిస్తే ఆయన పాలరాతి భవనాలు, సౌధాలు, రాజా మెహల్ అంటాం కదండి, అలాంటి వాటిని కోరుకోలేదు. కానీ తండ్రి యొక్క వడ్రంగి కుటీరాన్ని మాత్రమే ఆయన కోరుకున్నారు. అలాగే ఒక సెలబ్రిటీగా అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను గమనించాలి, అందరూ నన్ను పొగడాలి అని సెలబ్రిటీల యొక్క జీవితాన్ని మనం చూస్తామండి. కానీ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన 30 సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్నే మనం చూస్తాం. ఎక్కడ ఆ 30 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశారు, ఎక్కడున్నారు, ఏంటి అనేది ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావించబడలేదు. సాధారణంగా కొంతసేపు పనిచేసిన తర్వాత మనిషి నిద్రపోవడానికి ఇష్టపడతాడు, నిద్రపోవాలి కూడా, అలసట అలా ఉంటది. కానీ ఆయన ఎక్కువ నిద్ర కంటే కూడా ఆ నిద్రించే సమయాన్ని, పగలంతా ఆయన పనిచేసి రాత్రిపూట నిద్రించే సమయాన్ని ప్రార్థన కొరకు ఆయన ఎక్కువ వినియోగించుకున్నారు. అంటే ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు నిద్రకు బదులుగా అనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అలాగే యోర్దాను నది ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా, సంతోషదాయకంగా, ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఆయన అరణ్య ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ఏకాంత జీవితానికి ఆయన ప్రాధాన్యతనిచ్చారు. విధేయత కలిగినటువంటి దూతల సహచర్యం కంటే కూడా, బాగా గమనించండి, విధేయత కలిగిన దూతల సహచర్యం కంటే కూడా విద్య లేని పామరులను తన శిష్యులుగా ఆయన చేసుకున్నారు. అలాగే
దూతలు, కెరూబులు, సెరాపులు, గబ్రియేలు, మిఖాయేలు వంటి ఆర్కేంజల్స్, ప్రధాన దూతలు, మిగతా దూతల సహవాసం కంటే కూడా అపోస్తుల బృందాన్ని నిర్మించుకోవడంలో ఎక్కువ ఆనందాన్ని, శ్రద్ధను కలిగి ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహాకృప చేత ఎర్ర సముద్రాన్ని దాటారు. అలాగే ఏలియా జీవితంలో కర్మేలు పర్వతం, అక్కడ కుమ్మరింపబడినటువంటి అగ్ని, ఏమండి, అలాగే దూతల యొక్క సాక్ష్యం ఆయన కోరుకోలేదు. కానీ అతి సామాన్యుడిగా కనపడిన తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఎప్పుడు ఆయన పక్కకు పెట్టలేదు. అది కూడా మనం తెలుసుకోవాలి. పేతురు, యోహాను, ఆంద్రేయ, మత్తయి వీళ్ళందరూ కూడా నావలో ప్రయాణం చేస్తున్నారు. తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి మడిగిపోతా ఉన్నారు. వాస్తవానికి అక్కడ ప్రభు ఏమనాలంటే, మీరందరూ ఈ నీటి మీద బ్రతికిన వాళ్ళే కదా, ఈ నీటి మీద జీవించిన వాళ్ళే కదా, మీరు ఈ తుఫానులు, ఈ అలలు, అలజడి ఇవన్నీ కూడా చాలాసార్లు చూసుంటారు కదా, ఆ టైంలో ఎలాగో కాపాడుకోవాలనేది మీకు కొట్టిన పిండే కదా, నేను కదా అసలు దీంతో పరిచయం లేని వాడిని, ఎందుకు ఇలా కంగారు పడుతున్నారనే మాట వాడలేదండి. ఆయన తుఫానును గద్దించి నిమ్మళ్ళపరిచినటువంటి ఆయన యొక్క శక్తిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే పన్ను కట్టాలి, వారి దగ్గర ఏమీ లేదు, ప్రభు దగ్గర కూడా ఏమీ లేదు. కానీ ఆ పన్ను కట్టలేని స్థితిలో ఉన్నటువంటి శిష్యులకు సొమ్మును సమకూర్చినటువంటి ఆయన ఒక సేవ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం జరుగుతుంది, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. 5,000 మంది ఆయన సువార్త విని ఆకలితో వెళ్ళిపోతున్నప్పుడు వారికి ఆహారాన్ని, అక్కడ వివాహంలో ద్రాక్షరసాన్ని సమకూర్చినటువంటి సేవకుడిగా ఆయన మనం చూస్తాం. ఎలాంటి దర్పాన్ని ఆయన ప్రదర్శించలేదు, ఎలాంటి అహంభావం ఇలాంటివి ఏమి చాలా వినయ సేవకుడిగా, విధేయత కలిగిన సేవకుడిగా ఆయన అక్కడ తన ప్రవర్తన మనం చూస్తాం. ఏమండి, అలాగే శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి సేవకుడిగా, ఒక పరిచారకుడిగా యేసయ్యను మనం చూస్తాం. ఆయన గురువు గారు. అక్కడికి పేతురు గారు అభ్యంతరపరిచారు, వద్దు. అప్పుడు ప్రభు చెప్పారు, నేను కాకపోతే నాతో మీకు పాలు పంపులు ఉండవని. కనుక పాదాలు ఎవరు కడుగుతారు? గొప్పవారు వచ్చినప్పుడు వాళ్ళ సేవకులు పాదాలు కడిగి లోపలికి ఆహ్వానిస్తారు. కానీ ప్రభు అలా కాదు. తాను తగ్గించుకున్నటువంటి ఒక సేవకుడిగా శిష్యుల పాదాలు కడిగిన స్థితిని మనం చూస్తాం. బెత్లెహేము, పశువుల పాక, ఒక జన్మస్థలం. చూడండి, ఆయన పుట్టినప్పుడు, ఆయన జన్మించడానికి దేన్ని ఎన్నుకున్నారంటే ఒక చిన్న పశువుల పాకని ఎన్నుకున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. వాస్తవానికి బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, బంధువులు, ఏమంటే బిడ్డకు చక్కగా జోలపాట, లాలిపాట పాడతారు. అది కొన్ని ప్రాంతాల్లో అయితే అదొక సాంప్రదాయం. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండే గుంటూరు ప్రాంతానికి వెళితే అక్కడ పెళ్లి కొడుకుని చేసేప్పుడు కొన్ని పాటలు, పెళ్లి కూతురుని చేసేటప్పుడు కొన్ని రకాల పాటలు, చిన్నపిల్లలకి కొన్ని రకాల పాటలు, కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఆయనకి ఏమీ లేవు. కనుక ఆయన తండ్రి, పరలోకపు దేవుడు, దేవాది దేవుడు దూతలు పంపించారు. ఆ దూతలు వచ్చి గాన ప్రతిగానాలు చేయటం మనం సువార్తలలో చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు వచ్చారు, ఈయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి, గుర్తించి ఆ రావటం వాళ్ళు హేరోదు దగ్గరకు వచ్చారు. పర్యవసానం ఏంటి? ఐగుప్తు దేశానికి ఈ చండిబిడ్డను తీసుకుని తల్లిదండ్రులు పారిపోవలసి వచ్చింది, వలస వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. కరువు వచ్చి కాదండి, ప్రాణభయంతో దేవాది దేవుడు ఒక కుటుంబంలో బిడ్డగా జన్మించిన తర్వాత
ఎలాంటి ఉన్నత స్థితి ఆ కుటుంబానికి కలగాలి, ఏమీ లేదండి. ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 30 సంవత్సరాలు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమైపోయారు. పేదరికం అంటే ఎలా ఉంటుందో, బలహీనతలు ఎలాగుంటాయో, కష్ట సుఖాలు ఎలాగుంటాయో, వారికి అవసరాలు ఎలా ఉంటాయి, వారికి వ్యాధి బాధలు ఎలాగుంటాయి, అలాగే ఇల్లు లేని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఏమంటే ఆకలి దప్పులు కలిగినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, మరణం సంభవిస్తుంది. మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆ కుటుంబస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మరణం సంభవించినప్పుడు. అలాగే సంఘం ఉంది, సమాజం ఉంది. ఆ సంఘం సమాజం కొంతమందిని వేలేస్తున్నారు. ఎవరిని? కుష్ఠరోగులు, వ్యభిచార కారణంతో పట్టుబడిన వారిని వేలేస్తున్నారు, రాళ్లతో కూడా కొట్టి చంపేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ ఆ 30 సంవత్సరాలు ఆయన గమనించి తెలుసుకుని అలాంటి బాధలో, వేదనలో, కష్టంలో ఉన్న వారి యొక్క విడుదల కొరకు శ్రమపడినటువంటి శ్రమ సేవకుడిగా యేసు ప్రభుని మనం చూస్తాం. ఏమంటే బహుగా ప్రార్థించి శక్తిని పొంది ఆ శక్తిని ప్రజల సేవ కొరకు వాడినటువంటి మహామహోన్నతమైనటువంటి సేవకుడిగా యేసు ప్రభుని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఏమండి నలుగురితో ఉంటూ కూడా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడినటువంటి వాడు. ఏం చేతనంటే ఆ ఏకాంతంగా ఉండటం వలన దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండటానికి. ఆ ఏకాంతంగా ఉండనప్పుడు, ఆ ఏకాంతంగా ఉండే సమయంలో ఎవరు పరిచయం చేస్తారు, ఎవరు ఈయన యొక్క అవసరాలు తీరుస్తారు? ఎవరో తీర్చరు. జ్ఞాపకం చేసుకుందాం ఆయన యొక్క తగ్గింపు జీవితం, దీన జీవితాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నలుగురిలో ఉంటే ఏమవుతుంది? నానా రకాల ఆలోచనలు, నానా రకాల మాటలు, ఇతరులకు ప్రభావం మన మీద, మన ప్రభావం ఇతరుల మీద, అలాగే తప్పులు, ఒప్పులు, ఉద్రేకాలు, పొరపాట్లు. కానీ ఏకాంతంగా దేవునితో గడుపుతున్నప్పుడు వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చు. వీటన్నిటినీ ఒక ప్రక్కకు గెంటి ప్రశాంతమైనటువంటి జీవితం, ఒక నిష్ఠ కలిగినటువంటి జీవితం, పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి జీవితాన్ని కలిగి పరిచర్య చేసేటువంటి సేవక ధర్మం, సేవక వృత్తి, సేవక ఆలోచనలు కలిగినటువంటి ప్రభువుగా మనం యేసే ప్రభువును చూస్తామండి. కనుక ప్రియమైన ఆయన యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో ఈ పరిచర్య లేకపోతే సేవ చేసేటువంటి ధర్మం అనేది ఆయన ఎంతగా ఏమిడ్చుకుని ఉన్నారో, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చెప్పాలి అని అనుకుంటే అతి సామాన్యులు, విద్య లేని పామరులు, సంఘంలో సమాజంలో గుర్తింపు లేని వ్యక్తులను పిలిచి 3.5 సంవత్సరాలు ఆయన వారికి తరబేతునిచ్చి వారిని పండితులుగా చేసి లోకానికి పంపించారు. అంతకుముందు వారికి ఏ విద్య లేదు, ఏ గుర్తింపు లేదు. కానీ 3.5 సంవత్సరాలలో వారికి చక్కని తరబేతి ఇచ్చి ఆ పామరుల్ని పండితులుగా తీర్చిదిద్ది వారి కొరకు ఆయన పడిన శ్రమ, వారి కొరకు ఆయన చేసినటువంటి పరిచర్య, వారి కొరకు ఆయన చేసినటువంటి సేవ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వారిని తీర్చిదిద్దే సమయంలో ఎలాంటి ఇజం ఆయన ప్రదర్శించలేదు అనే విషయాన్ని కూడా ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమపూర్వక పరిచర్య నేర్పిన దీన సేవకుడిగా యేసయ్యను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకానికి, ప్రపంచానికి పరిచారకులు కావాలి అనేటువంటి క్యాప్షన్తో వాక్యం వింటున్నాం కదండి. ఎందుకు పరిచారకులు కావాలి అంటే, పరిచారకులకి అవసరం ఎందుకు ఉంది అంటే, యేసు ప్రభు జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినప్పుడు, అవగాహన చేసుకునే ప్రయత్నం మనం చేస్తే, అప్పుడు పరిచర్య ధర్మం, పరిచర్య విలువ ఏంటో మనం గ్రహించగలుగుతామని ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకని మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనాన్ని మనం గమనిస్తే, మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? గర్వంతో కానీ, అహంకారంతో కానీ, అధికారం, పెత్తనం చెలాయించలేని భావంతో కానీ ఉండడానికి వీల్లేదు. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను. విన్నారండి?
గొప్పవాడిగా ఉండాలి అంటే ముందు పరిచారకుడిగా ఉండాలి. అంతే తప్ప నీకు డబ్బు ఉంది గనక, హోదా ఉంది గనక, ప్రతిష్ట పరపతి ఉంది గనక, ఇంకా చాలా ఉన్నాయి గనక నువ్వు పెత్తనం చేసే వ్యక్తిగా ఉండొద్దు. గొప్పవాడు అని అనిపించుకోవాలంటే పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇది 43వ వచనం. 44వ వచనాన్ని చూస్తే, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరని అక్కడ గొప్పవాడు అన్నాడు 43వ వచనంలో. 44వ వచనంలో, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరని ఎడలవాడు అందరికీ దాసుడై ఉండవలను. గొప్పవాడిగా ఉండాలంటే పరిచయం చేయాలి, ప్రముఖుడై ఉండాలంటే దాసుడిగా ఉండాలి. ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని బోధ, ఎంత చక్కని ఉపదేశం, ఎంత చక్కని మార్గదర్శకత్వం ఆయన మనకి ఇస్తున్నారు. ఆయన ఎరిగినటువంటి బిడ్డలుగా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్తలో 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం గమనిస్తే, లూకా సువార్త 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం గమనిస్తే, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడిగా ఉన్నాడని నీవు అనుకుంటున్నావని ప్రభువారు తనతో మాట్లాడుతున్న వ్యక్తితో ఆయన చెప్పారు. అతడు ఏమన్నాడంటే, ఎవరైతే ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలు పాలయ్యాడో అతనికి ఎవరైతే పరిచయం చేశారో ఈ ముగ్గురులో వాడే అతని యొక్క నిజమైన పొరుగువాడు అని ఆ వ్యక్తి సమాధానం చెప్పారు. అది కరెక్ట్ ఆన్సర్, అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఆ 37వ వచనంలో ప్రభు చెప్పారు, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఏం చేయమన్నారు? ఆకలిగా ఉన్న వారి యొక్క ఆకలి తీర్చండి, బాధలో ఉన్నవారిని మీరు పరామర్శ చేయండి, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఆకలితో ఉన్నవారు, దాహంతో ఉన్నవారు, వస్త్రహీనులుగా ఉన్నవారు, నిరాశ్రలుగా ఉన్నవారు, ఇలా చాలా మంది కనిపిస్తారు. వారి విషయంలో వారికి ఏం చేస్తే కంఫర్ట్ అవుతుందో, వారు ఏం చేస్తే వారు కొంత ఆదరణ పొందుతారో అలాగ మీరు చెయ్యండి, నువ్వు కూడా వీళ్ళు అలా చేయమని ఆయనతో చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరికి పొరుగువాడిగా ఉండాలి? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇరుగు పొరుగువాడిగా ఉండటం కాదండి. అవసరతలో ఉన్నవారు, అక్కర్లో ఉన్న వారికి పొరుగువాడిగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినది. మ్యాండేటరీ. నేను ప్రభువుని, బోధకుడిని, ఈ ఆధిక్యతలు నాకున్నాయి, ఉన్నా గాని నేను మీ పాదాలు కడిగాను కనుక మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే. ఎంత తగ్గించుకోవాలండి పాదాలు కడగాలంటే? ఎంత తగ్గించుకోవాలి? ఒక స్త్రీ సీమోను ఇంట్లో ఆయన విందుకు కూర్చున్నప్పుడు వెనకగా వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి, తాను తెచ్చిన అత్తరు ఆ పాదాలకు పూసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంటే సీమోను ఆమెను గురించి రకరకాలుగా అనుకున్నాడు తన హృదయంలో. ఇంకో సందర్భంలో ఎందుకు ఇదంతా వృధా చేసినట్టు, అనవసరంగా దానిని 300 దేనారములకు అమ్మి 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా. అంటే అది ఎంత ఖరీదైందనమాట. 300 ఒక వ్యక్తి ఒక రోజు జీతం కూలి 1 దేనారం ఆ రోజుల్లో. అంటే 300 దేనారాలంటే సబ్బాతు దినాలను ప్రక్కకు పెడితే, విశ్రాంతి దినాన్ని పక్కకు పెడితే సంవత్సరం జీతం అనమాట అండి. సంవత్సరం జీతం నేలపాలు చేసింది, అనవసరంగా ఆయన పాదాలకు పూసిందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ స్త్రీ యొక్క పరిచర్యను ప్రశంసించిన ప్రభు అంటాడు, ఈ సువార్త ఎక్కడైతే ఉంటుందో, ఎంతకాలం అయితే ఉంటుందో, ఎక్కడెక్కడ ప్రచురం చేయబడుతుందో ప్రతి చోట ఈ స్త్రీ చేసిన కార్యం ప్రశంసించబడుతుంది అని చెప్పారు ప్రభువారు. పరిచర్య ధర్మం చేసేటప్పుడు మనల్ని మనం ఎంతగా తగ్గించుకోవాలో, విధేయత చూపాలో, వినయం చూపించాలో ప్రభు మనకు నేర్పిస్తున్నారు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు పునరుత్థానుడయ్యాడు. పేతురు ఆయన నెరగనని ముమ్మారు బొంకాడు కనుక ముమ్మారు బొంకి ఎక్కడికో వెళ్ళిపోయిన పేతుర్ని తిరిగి మరలా ఆయన తన మందలోకి చేర్చుకోవడానికి వీలుగా ఆయన బలపరుస్తూ యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఒకసారి అడిగారు, మళ్ళీ రెండవసారి ఆయన ఏమంటాడంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురుని అడుగుతున్నారు రెండవసారి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. అయితే
నా గొర్రెలను కాయుము అని అన్నారు ఆయన. గొర్రెలను కాయాలంటే గొర్రెల కాపరిగా ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప భారం, ఎన్ని చేదు అనుభవాలు ఉంటాయండి. అవన్నీ నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండు, నువ్వు నన్ను ప్రేమిస్తే. ప్రభు మనకి చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా అడుగుజాడలో నడిస్తే, నా శిష్యులుగా ఉండాలని, నా విశ్వాసులుగా ఉండాలని మీరు అనుకుంటే, తీర్మానం చేసుకుంటే, ఇదిగో ఇలాంటి పరిచర్య చేయడానికి, ఇలాంటి పరిచర్య ధర్మం నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి ఒక ఆజ్ఞ మనకి ఇస్తున్నారు అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళితే గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, ఒకని భారములను ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఒకరి భారాన్ని ఒకరు భరించి, అంటే ఎవరికో కష్టం వస్తే నాకేంటి అని అనుకోకూడదు, ఎవరికో శ్రమ వస్తే నాకేంటి, ఎవరికో దుఃఖం కలిగితే నాకేంటి అని అనుకోవద్దు. ఆ శ్రమలో ఆ వారితో పాటు ఆ శ్రమను అనుభవించే వారిగా, ఆ కష్టంలో వారితో పాటు ఆ కష్టాన్ని అనుభవించే వారిగా, ఆ దుఃఖంలో వారితో పాటు ఆ దుఃఖాన్ని పంచుకునేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నారు. అదే మన నుండి ఆయన కోరేటువంటి పరిచర్య, లోకానికి మనం అందించవలసినటువంటి పరిచర్య. నాకెందుకు ఈ శ్రమ, చేసేవాళ్ళు చాలా మంది ఉండుంటారులే, అలాగా అనుకోవద్దండి. కనుక లోకానికి పరిచారకులు కావాలి. ఆ పరిచారకుడుగా నీవు నేను ఉండగలుగుతున్నామా? ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుంటే చాలా అవసరం. అక్కడ ఇందాక 2వ అధ్యాయం చూసాం, ఇప్పుడు 2వ వచనం చూసామండి, 6:2. ఇప్పుడు గలతీ 6:10 నేను చదువుతున్నాను. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, అంటే మనకు కుటుంబాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగాలు, బరువులు ఉన్నాయి. ఇది కాకోకుండా అవకాశం దొరికినప్పుడు, సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారెడల మేలు చేయుము. నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది చర్చికి బయలుదేరతారు, ఎవరి మట్టుకు వాళ్ళు హడావుడిగా వచ్చేస్తూ ఉంటారు. కొంతమందికి కారు ఉండి, కారులో కొంత స్థలం ఉంటే ఇరుగు పొరుగు వారిని పిలిచి, మేము చర్చికి వెళ్తున్నాం, మా కారులో మిమ్మల్ని తీసుకువెళ్తాం, మళ్ళీ వచ్చేటప్పుడు మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి అప్పుడే మేము మా ఇంటికి వెళ్తామని చెప్పేటువంటి వారిని నేను ఎరుగుదును. దేవునికి వందనాలు. అలాగే చర్చికి వచ్చేటప్పుడు ఏదో ఒక చిన్న స్నాక్స్ పట్టుకొచ్చాయి. ఆ బయట కొంతమంది అయ్యా ధర్మం చేయండి అనే వారు ఉంటారు, వారికి ఆ స్నాక్స్ ఇచ్చేవారిని నేను చూశాను. అలాగే వెళ్ళిపోతూ 11-12 అవుతుంది ఒకసారి చర్చ అయ్యేటప్పటికి. వెళ్ళిపోతూ ఏవో కొన్ని భోజన పొట్టాలు కట్టించుకొచ్చి వారికి ఇచ్చి, లేకపోతే టిఫిన్లు కట్టించుకొచ్చి వారికి ఇచ్చి వెళ్ళిపోయే వారిని నేను చూశాను. ప్రభు కోరుతున్నాడు, ఇలాంటి పరిచర్య చేసేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. కనుక క్రీస్తు ప్రేమలో, క్రీస్తు ద్వారా ప్రేమతో పరిచర్య చేయటం, ఎందుకంటే ఆయన చెప్పే మనిషి కాదు, చేసి చూపించేటువంటి మనిషి ప్రభువారు మన నుండి అది కోరుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం 2వ భాగాన్ని చూస్తే, లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించెను. యేసుప్రభుని గురించి చెప్పడం నాట్లో, ప్రేమిస్తాం, కొంతకాలం ప్రేమించగలుగుతాం, కానీ ప్రభు అలా కదండి, అంతము వరకు ప్రేమించేటువంటి ప్రేమ గల దేవుడు. అలాంటి ప్రేమపూర్వక పరిచర్యను ఆయన చేసి మనకు నేర్పిస్తున్నారు. మనం అలాగో చేయాలని ఆయన మన నుండి ఆశిస్తున్నారు, మన నుండి కోరుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మును అలాగూ ప్రేమించుతుని. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును. ఆ తండ్రి కుమారుణ్ణి ఎలా ప్రేమించారు అంటే, ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. ఓకే, శిలువ శ్రమ మరణం అనేది ఆ తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఉద్దేశం. దాన్ని నెరవేర్చిన తర్వాత తిరిగి మళ్ళా తన కుమారుణ్ణి పునరుత్థాన అనుభవంతో తన దగ్గరికి చేర్చుకున్నటువంటి ఆ తండ్రి ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని, మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమను మీరు పోగొట్టుకోకండి. నా ప్రేమలో మీరు నిలిచి ఉంటే మీ ప్రేమలో కొంతమంది నిలిచి ఉండగలుగుతారు, మీ ప్రేమలో కొంతమంది పాలిభాగస్తులు అవుతారు,
మీ ప్రేమలో కొంతమంది అనుభవాన్ని గడిస్తారు అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమండి 15:13లో అక్కడే ఏమంటారంటే, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువగా ప్రేమించగలిగిన వారు ఎవరు ఆయన అడుగుతున్నారు కదండి. ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ చూపించిన వారికంటే ఎక్కువ ప్రేమ గలవారు ఎవరు లేరు. అది మనకు ఆదర్శప్రాయంగా ఉండాలని. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేయాలి అంటే మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనలో కలిగాలంటే క్రీస్తు ప్రేమను మనం అనుభవించాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను అనుభవిస్తామో ఆయన మాటలు, ఉపదేశాలను బట్టి పరిచర్య చేయగలుగుతాం. అయితే మన జీవితాల్లో కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ క్రీస్తు ప్రేమను మనం అనుభవిస్తే అవేవి కూడా మనలను క్రీస్తుకు దూరం చెయ్యవు. అందుకనే రోమా 8:35లో చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా? అంటే ఏ ఒత్తిడి మన మీద పని చేయదు, ఏ తీవ్రమైన పరిస్థితి కూడా మన మీద పని చేయదు అని పౌలు గారు చాలా. అందుకనే ఆయన ఒకప్పుడు హింసకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ప్రభువును ప్రేమించి తన జీవితంలో ఇవన్నీ నెరవేర్చుకోగలిగాడు కనుక ధీమాగా ఈ మాటలు ఆయన వ్రాయగలుగుతున్నారు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానికి పరిచారకులు కావాలి. ఆ పరిచారకులుగా ఉండడానికి సిద్ధంగా ఉందాం. అంటే నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. మీ జీవితాన్ని మా ముందు ఒక ఆదర్శప్రాయంగా పెట్టారు, ఆదర్శప్రాయంగా చెప్పారు, ఆదర్శప్రాయంగా మాట్లాడారు, ఆదర్శప్రాయంగా మీ అనుభవాన్ని మాకు చూపించారు తండ్రి. ఆ అడుగుజాడల్లో నడవమని, అలాగూ ప్రవర్తించమని, అలాగూ చేసినప్పుడు మీరు మా రాజ్యంలో పాలిభాగస్తులు ఉండగలరని మాకు నేర్పినందుకు మీకు వందనాలు. నిజమే తండ్రి, పెత్తనం చేయటం, అధికారం చెలాయించడం కాదు, కానీ పరిచర్య చేయటం అన్నిటికంటే కూడా గొప్పదని మాకు నేర్పినందుకు నీకు వందనాలు. పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించడానికి తగిన మనసు, సిద్ధ మనసు దయచేయండి. వింటున్న, వీక్షిస్తున్న ప్రియులు వారి కుటుంబాలను దీవించండి తండ్రి. వారి యొక్క ప్రతి పనులు తోడుగా నడిపించండి. అది చిన్న పనా, పెద్ద పనా, భారమైందా, తేలికైందా కాదు, ప్రతి పనిలో వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదే సమయంలో ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు వందనాలు తండ్రి. యవన బిడ్డలైతే ఉద్యోగ, వివాహ అవకాశాలు వారికి మెరుగుపరచండి. చదువుతున్న బిడ్డలకు తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయి. విదేశాల్లో ఉండేటువంటి బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి తండ్రి. వారికి ఉద్యోగాలు, చదువుల్లో మీరే సహాయం చేయండి. మీ కృపకు వారిని పాత్రలుగా ఉంచండి. మీ కృపాక్షేమములు వారి వెంట రానివ్వండి నాయన. చాలా మంది బలహీనలుగా ఉంటున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు. తాత్కాలికమైన బలహీనతలు కొన్ని, దీర్ఘకాలికంగా ఉండేటువంటి బలహీనతలు కొన్ని, వాటన్నిటిలో కూడా మీ సహాయం దయచేయండి. ఎవరిలో కూడా నిరాశ, నిస్పృహ కలగకుండా కాపాడు. తాము ఎదుర్కొనేటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి వారి విశ్వాస జీవితంలో పడిపోకుండా, వెనకంజ వేయకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచమని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. రాష్ట్ర నాయకుల, అధికారులు, దేశ నాయకుల, అధికారులపై కృపమరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మీకు క్షమించు ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ సెలవు, వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం.